ఇందాక పోలీస్ ఆఫీసర్ గారు చంద్రశేఖర్ అవధాని గారు వారు మంత్రి వారే వీరి మంత్రి వారే. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈ మంత్రికి డిమాండ్ ఉంది. మా సంస్థ అధ్యక్షులు సుమతి వరదారెడ్డి గారు, సుమతి గారు మంత్రి గారు, అందుకని ఈ మాట చెప్తున్నా. శ్రీమతి రామారాయ సర్వేభ్యో మహాదేవేభ్యः స్థితేభ్యः సదస్యేభ్యः సర్వేభ్యः నమాంసి భూయాంసి. వీణాక్షమాలాబ్జ సుపుస్తికాకరాం బాలార్కరూపాం కరుణాతరంగిణీం శ్రీగౌతమీ తీరవిలాసవాసినీం వందే సదా మంత్రపురీ సరస్వతీం. నాకు నా పద్యాలు నేను రాసుకునే చదవడం అలవాటు, క్షమించాలి. అయితే నా సౌభాగ్యం ఏంటంటే 14 మంది శ్రీ వైష్ణవ స్వాముల దగ్గర నేను కొంచెం చదువుకున్నాను. 4 సంవత్సరాలు పొడిశాల పండని చల్లవారి వద్ద సంహితతో సహా వేదాభ్యాసం చేసి తర్వాత తర్కశాస్త్రం చేశాను. అప్పుడు నాకు తిరుపతి దేవస్థానం వాళ్ళు కీసరగుట్ట వేద పాఠశాల ప్రారంభించామయ్యా, నీకు అక్కడ మొదటి అధ్యాపకులుగా ఉద్యోగం ఇస్తున్నావు అని ఇచ్చారు. సరే, నేను అప్లై చేసుకుంటే, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు నా వెంట వచ్చిన మా గురువులందరూ కూడా 14 మంది నన్ను దీవిస్తూ, అయ్యా నేను ఇక్కడ ఎలా ఉండాలి, నాకు ఎలాగా అంటే అదో పక్కన మరికంటి తిరుమూర్తి ఆళ్వార్ గారు ఉన్నారు, ఆయన సహవాసం చేసి చాలు అన్నారు. అలాంటి మంచి మిత్రుడిని నాకు అక్కడ నా గురువు ప్రసాదించేసి వెళ్ళిపోయినారు. శిష్యులు లేరు, నేను ఒక్కడే అధ్యాపకుడిని. మా ప్రాంతానికి నుంచి ఒక 5 విద్యార్థులను తెలుసుకొని కీసరగుట్ట శ్రీ వెంకటేశ్వర వేద పాఠశాల ప్రారంభిస్తే ఇవాళ 300 మంది నడుస్తున్నారు. సరే, బలవంతంగా నాకు కేంద్రీయ విద్యాలయంలో పనిచేస్తున్నప్పుడు ట్రాన్స్ఫర్ జరిగితే విశాఖపట్నానికి, ఇక్కడ ఎవరు దొరుకుతారా అని చెప్పి నమస్కరించుకుంటూ ఉంటే ఆ ఎన్ఎస్టీఎల్ గేట్ వెనకాల ఉన్నటువంటి వేణుగోపాల స్వామి అనండి, లేదా సింహాచల అప్పన్న స్వామి అనండి, నాకు సాతులూరి గోపాలకృష్ణాచార్యుల వారితో నాకు చక్కని సావాసం కల్పించారు. వారి యొక్క ముఖాల మీద నుంచి సుదర్శన శబ్దం భాష్యం వినేటువంటి మంచి ప్రవచనం వినేటువంటి అవకాశం ఎన్నాడో కలిగింది. మీ అందరికీ తెలుసు, సుదర్శన శబ్దం అంటే హాస్యానికి చెప్పట్లేదు, పళ్ళు లేని వాడికి ఎండు శనగలు ఇచ్చినట్టుగా ఉంటుంది. అందులో పదబద్ధం అంతా కూడా సుదర్శన శబ్దం పళ్ళు లేని వాడికి ఎండు శనగలు ఇచ్చినట్టుగా ఉంటుంది. అలాంటి దానికి వారు భాష్యం చెప్తుంటే అది వినేటువంటి అదృష్టం కలిగింది, దాన్ని నేర్పించారు వారు. ఆ విధంగా చక్కగా ఎక్కడికి వెళ్ళినా సరే నాకు స్వాముల యొక్క సహవాసం కలిగింది. నా విద్యాభ్యాసం నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే జరుగుతోంది. ఇప్పుడు మా గైడ్ గారు కూడా అలాగే ఉన్నారు. కనుక దయచేసి ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇంకెంతో అవకాశం అవసరం లేదు. ఒకనాడు వెళ్ళి భవిష్య పురాణం మా ఊళ్ళో చెప్పాల్సి వచ్చి శ్రీమాన్ కందాళి రామాచార్యుల వారి పాదాలు ఆశ్రయించారు. ఆయన నెత్తిమీ చేయబెట్టేసి చెప్తా ఒప్పుకోమన్నారు. లేదంటే నాకు ఉపదేశం లేదు, నేను ఎలాగ పురాణ స్మరణ చేయను అంటే నన్ను వారు అద్దెకుంటున్న ఇంటికి నాగోల్ లోపల ఎక్కడో దూరంగా రమ్మని చెప్పి పిలిపించి అక్కడ హైగ్రీవ ఉపాసన ఇచ్చారండి. అలాంటి మంత్రోపదేశం చేసిన మహానుభావులు నా గురుదేవులే. వారు ఇచ్చిన దానితో అయితే ఇస్తున్నప్పుడు ఆయన మాట అన్నారు, ఇప్పుడే మొదలుపెట్టున్నారు. 8 సార్లు భాగవత సప్తాహాలు చేయించారు. ఎందుకు చేశారంటే వారు అన్నారు, కృష్ణ ముకుందమల చదువుకున్నావు కదరా, కృష్ణ తదీయ పదపంకజ పంజరాంతం అజైవమే విశదు మానసరాజహంస ప్రాణ ప్రయాణ సమయే కఫ వాత పిత్తై కంఠావరోధన విధవు స్మరణకు తెస్తే నువ్వేం చేస్తావురా అన్నాడు. అలాగా వారి యొక్క ఆశిస్తుంటే అలాగా భాగవత సప్తాహాలు కానివ్వండి, పురాణ ప్రవచనాలు కానివ్వండి చేయడం జరిగింది. ఇలాగా ఎక్కడికి వెళ్ళినా సరే అనుక్షణం నాకు స్వాముల యొక్క పాదస్పర్శతో వాళ్ళ తోడితో అలాగా శ్రీ వైష్ణవ భాగవతం చెప్పవనంగా నేను అడిగిన భాగవతం ఎలా చెప్తానండి, అది శ్రీమద్ భాగవతం పురాణ తిలకం వైష్ణవానాం ధనం కదా అంటే ఊరు కూడా వైష్ణవానాం ధనం అంటావేంటారా, వైష్ణవుడు అంటే ఎవరు, విష్ణువుని నమ్మే వాళ్ళు అందరూ వైష్ణవులే, నీవు వైష్ణవుడు నాకు ఉపదేశించి గురుదేవులు హైగ్రీవ కవచం కూడా ఇచ్చారు. అలాంటి మహానుభావులు మా శ్రీమాన్ కందాళి రామాచార్యుల వారు, శ్రీమాన్ మరికంటి శ్రీరంగాచార్యుల వారు పుత్రుడి వాళ్ళ పొద్దున్నే అమెరికా నుంచి ఫోన్ చేసి మాట్లాడుతూ అన్నాడు. ఆయన కూడా మా మరికంటి శ్రీరంగాచార్యుల వారు ఆల్ ఇండియా సాంస్క్రిట్ కాన్ఫరెన్సెస్కి మేము గోకర్ణ వెళ్తుంటే వారికి నమస్కరించడం మర్చిపోయినాను. కాలేజ్ అంతా తిరిగాను, వారు ఎక్కడికో శౌచాలయానికి వెళ్ళినట్టు నాకు కనిపించలేదు. సరే, తిరిగి వెళ్ళిపోయి అయ్యగారు కనిపించాలి అంటుంటే ఆటో వచ్చింది ఎక్కమని చెప్పి నన్ను తోసేశారు. నాపల్లి స్టేషన్ వెళ్ళిపోయినామండి. వెళ్ళిన తర్వాత మీరు చెప్తే నమ్మరు, నా పైన ఉన్న శిష్య వాత్సల్యం నా గురుదేవులకి మరికంటి శ్రీరంగాచార్యుల వారు, శ్రీమాన్ వంగీపురం రామాచార్యుల వారు, శ్రీమాన్ సముద్రాల శ్రీనివాసాచార్యుల వారు ముగ్గురు కూడా ఒకే రిక్షాలో ఇంటికి కూర్చొని నాంపల్లి స్టేషన్కి వచ్చి నా చెవులో 2 రూపాయలు పెట్టారండి. నా పూజా గృహంలో 2 రూపాయల నోటు అది మా పైన ఉన్న శుక్రవాత్సల్యం. నా గురుదేవులు నా పెద్ద సమానుడు. ఎందుకు 1000 రూపాయలు తీసుకొని 9000 నేను మా తమ్ముడికి మళ్ళీ రిటర్న్ ఇచ్చానంటే, మా నాన్నగారు కూడా ఇదే సంవత్సరం జన్మించారు. కార్తీక శుద్ధ పంచమి రోజు రాబోతుంది 5 రోజులు, 10 రోజుల్లో వారికి శుద్ధ జయంతి ఉంటుంది.
స్వీకరించాలని మరొకసారి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా 2 నిమిషాలు వినేందుకు ఒక చిన్న నా అనువాద 2 పద్యాలు చెబుతానని చెప్పమన్నారు ఇక్కడ వాళ్ళు. నాకు రాష్ట్రపతి అవార్డు రావడంలో అది కూడా ఉపకరించింది. ఒక 2 చిన్న అనుష్ఠుపులే. జ్ఞానిన్ ఆమ్ తాత అత్సి శర్కరాం నో తాత వదసి అసత్యం నో తాత వదనం దర్శయ अपि च त्वं ललितस्तार ट्विंकिल लिटिल स्टार त्वं किल ललितस्तार आश्चर्यं केयूयं धरातलोपरि भासन्तः मन्येननु दिनमणयस्ते त्वं किल ललितस्तार ट्विंकिल लिटिल स्टार. धन्यवाद. ఇలా 100 మందికి పురస్కారాలు సమర్పించిన, ప్రతి సంవత్సరం పురస్కారాలు సమర్పించిన ఎక్కడ శేఖరగోపాచార్య సొంత చుట్టానికో సొంత కాలనీవాడికో బంధువుకో ఉండదు. కాబట్టి ఏది రఘునాథాచార్య స్వామి గారి ఇష్టమో వారి నేత్రాల్లో వారి మనస్సుతో ఆలోచించే కార్యక్రమం ఉంటుంది. అర్థం చేసుకోవడానికి ఎవరికైనా ఆలస్యం అయితే ఆలస్యం అవుతుందేమో కానీ అసంభవం కాదు. కాబట్టి పెన్నా మనుషులు హ్యాండ్ షేక్ వేసుకొని కూర్చున్నారు. అందరూ పెద్దవాళ్ళు. రంగరామాచార్య గారి పక్కన ఇంత ఉన్నాడు ఆయన, హ్యాండ్ షేక్ వేసుకున్నాడు. ఆయనకి ఎందుకు పురస్కారమా అని ఎవరైనా అనుకుంటే కొందరికి 2-3 సందేహాలు వచ్చాయి. నాకు ఫోన్ చేశారు. ఆ పెన్నా మనుషులకు రాబోయే సంవత్సరంలో విద్వన్మణి పురస్కారము చంద్రయ్య స్వామి గారి ద్వారా ఇప్పించబోతాము. పోయినసారి బేకవల్ రామకరణం గారికి వచ్చింది. ఈయన గొప్పవాడు వైస్ ఛాన్సలర్ గా పనిచేశారని రంగరామాచార్య గారు సభలో చెప్పారు. అలా వేసుకునే వేషం ముఖ్యమే అయినా లోపల ఉండేటువంటి హృదయాన్ని కూడా చూసే సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఏ ఒక్కరికి యోగ్యత లేకుండా పురస్కారం ఇవ్వబడదు. ఎంతమంది రికమెండ్ చేసినా యోగ్యత లేని వాళ్ళకి ఇవ్వబడదు. కాబట్టి ఇది అంశం. ఎందుకంటే ఈ రంగసత్రాన్ని గారి వారు ఎందుకు పురస్కారం అని కొందరి సందేహం ఉందే ఈ వీడియోలో రికార్డ్ అవుతుంది. కాబట్టి సమాధానం అందుకొరకు వారికి సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు. శ్రీమాన్ ఓలేటి రవికుమార్ గారు